అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా అధ్యక్ష మంత్రిగా అధ్యక్ష మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 వినండి 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 స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతాను, వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి, వచ్చినేంటి మాట్లాడుతుందేంటి, సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్ గా డిస్కస్ చేద్దాం. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళే కదా ఇస్తాంగా సభ్యుడికి. ఎవరు సభ్యుడు అధ్యక్ష? అధ్యక్ష ఇస్తున్నాను కదా, ఇస్తున్నానండి అధ్యక్ష, నేను ఇస్తున్నాను. ఎవరైతే గౌరవ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్లే ప్రశ్న అడిగి మళ్ళీ వాళ్లే సమాధానం వినకుండా వాళ్లే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం అంటే అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి అర్హత. మంత్రి గారు ఒక నిమిషం దయచేసి వినాలి. ఇప్పుడు సిగ్నేటరీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిగ్నేటరీ సుబ్రహ్మణ్యం గారిని పిలుస్తున్నప్పుడు డాక్టర్ గారు లేచారు. మీరు సిగ్నేటరీ వినండి 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 సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఆయనకైతే ఉన్నాను కానీ ఎవరు మంచి చేశారో ఎవరు చెడు చేశారో ఎవరు మాట్లాడతామండి. రేపు ఉంది కదా, రేపు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఇంకా అవలేదు సీనియర్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి కర్నూలు, కడప, నెల్లూరు, చెన్నైకి డ్రింకింగ్ వాటర్, అలాగే మనకి నగరీ గాలేరు ప్రాజెక్టులకి నీరు, ఇది చాలా ముఖ్యమైనది రాయలసీమకి. కాబట్టి దీని విషయం అంటే ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే కొన్ని రాజకీయ దృక్పథంతో ఇది ఆపేస్తున్నారు ఒక నా అపనమ్మకం జనాల్లో ఉంది అధ్యక్ష. ఈరోజు అసలు దీనికి కొంచెం నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. దీని పరిస్థితి నేను ముందుకు తీసుకెళ్తారా, ముందుకు చేసే అవుతుందా, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఐ వాంట్ డీటెయిల్స్ అవుతాయి. మంత్రి గారు ఫ్లాట్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో, మరి గౌరవ సభ్యులు సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు మండలిలో మాట్లాడడం. ఎందుకంటే ఇది 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుమతులు ఇస్తే, మరి ఏదైతే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 2020 సంవత్సరంలోనే కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్ గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా ఊరికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి చాలా క్లియర్ గా ఈ యొక్క 25/5/2020 సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నివేదిక వచ్చేంత వరకు కొనసాగించవద్దని
అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా అనేటువంటి విషయం కూడా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే చాలా తర్వాత క్లియర్ గా మనం ఏదైతే 29/10/2020 సంవత్సరం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్ట్ ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్ లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 7/7/2021 అంటే ఏదైతే డిపిఆర్ కు సంబంధించి సర్వేకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు 7/7/2021లో అన్ని పనులు నిలిపేయమని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎన్జిటి చాలా క్లియర్ గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది ఈ రోజు వీళ్ళ యొక్క అసత్యాలకి అబద్ధాలకి ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్, ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023లోకి జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్ గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 అధ్యక్ష, మరి చాలా క్లియర్ గా ఏదైతే ఎన్జిటి ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్జిటి విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇంత క్లియర్ గా ఏదైతే 2020లోనే దీన్ని నిలిపేయమని చెప్పడం, ఏదైతే ఈ యొక్క నిలిపేసిన తర్వాత కూడా డిపిఆర్ అని చెప్పి త్రాగునీరు పేరు చెప్పి పనులు చేశారని చెప్పి దాని మీద కూడా 2.65 కోట్లు జరిమానా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 2020లోనే యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అదేవిధంగా ఇది మొన్న ఏదైతే 1/7/2024లో ఎన్జిటి కూడా ఎటువంటి పనులు చేయడం లేదని ఫొటోస్ కూడా అఫిడవిట్ చేయమన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎన్జిటి మొన్న చాలా క్లియర్ గా లేటెస్ట్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా ఏదైతే ఈఏసీ అనుమతులు లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఏదైతే డిపిఆర్ నెపని చెప్పి ఏదైతే పనులు చేశారో అవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకురమ్మని సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అధ్యక్ష? చేసినటువంటి పనులు కూడా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురమ్మని 27/2025 మరి వాళ్ళు ఈఏసీ మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ మనకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఏదైతే మరి ఈవేళ గౌరవ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు, ఏదైతే మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలని. మరి ఏదైతే ఆ రోజు 2020లో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు సమయానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే కొంత అమౌంట్ మేము ఖర్చు పెట్టి చేశామని. మరి ఏదైతే ఆ అమౌంట్ కూడా ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఏదైతే మట్టి పనులు ఏవైతే మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉంటాయో, ఏదైతే లిఫ్ట్ పేరు చెప్పి గుంతలు ఏవైతే ఉంటాయో, మోటార్లు ఫ్యాక్టరీలో తయారైన మోటార్లు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆటోమేటిక్గా దాని బిల్ అయిపోతుంది అధ్యక్ష. మరి ఈ రకంగా డబ్బులు వచ్చేటువంటి పనులు చేశారు తప్ప ఆ పనులు కూడా ఎప్పుడు అధ్యక్ష? ఎంబుక్ రికార్డులు చూశాను అధ్యక్ష.
2021 వరకునే లెంబుక్ రికార్డు ప్రకారం అక్కడ పనులు జరిగినాయి అక్క. మరి 2021 తర్వాత 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి 2021 నుంచి 24 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారు? ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు అధ్యక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాయలసీమ సభ్యులు నిలదీసి ఉండవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు మేము కూడా చూశాను అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏదైతే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ పేరు చెప్పి ఏదైతే గొంతులు మట్టి వచ్చేటువంటి పనులు చేసి ఒక్క చుక్క నీరు వీళ్ళు తీసుకురాలేదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఇదే కాదు అధ్యక్ష, జిఎన్ఎస్ఎస్ కి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి పైపులు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు, మట్టి పనులు చేశారు, 900 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు అక్కడ కూడా రాలేదు అధ్యక్ష. మూడవది ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు అని చెప్పి అక్కడ కూడా పనులు చేశారు, ఈశానుమతి లేదని దానికి 100 కోట్లు జరిమానా విధించింది అధ్యక్ష. అది కూడా ఒక చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే కేవలం ఏదైతే డబ్బులు జేబులు నింపుకోవడానికే పనులు తప్ప రాయలసీమ చిత్తశుద్ధి కోసం పనిచేసినట్టుగా అక్కడ కనపడలేదు అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహేని. ఈవేళ సూటిగా నేను కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుతాను. మీరు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్ష, మీరు వాళ్ళకి 20 నిమిషాలు అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష. సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష, సమాధానం చెప్పాలి కదా. 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏదైతే మేము ఆల్రెడీ మీకు కూడా చెప్పాం అధ్యక్ష, రేపు ఆల్రెడీ దీని మీద షార్ట్ నోట్ డిస్కషన్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద రమ్మని మేము చెప్పాం. అయినప్పుడు కూడా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మాట్లాడారు 20 నిమిషాలు. అదే సిగ్నేచర్స్ కూడా 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష, 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను ఒకటే చాలా క్లియర్ గా అడుగుతూ ఉన్నా, గౌరవ సభ్యుల్ని అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ రాయలసీమకి న్యాయం చేసింది ఎవరో, ద్రోహిగా ఉన్నది ఎవరనేది చూస్తే ఈవేళ ఏదైతే గాలేరు నగర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జిఎన్ఎస్ఎస్ గురించి, ఏదైతే పోతిరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ పోతిరెడ్డి పోడ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం చూసినట్లయితే డైరెక్ట్ గా ఈవేళ మరి 200 టీఎంసీలు నీరు తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు పోతిరెడ్డి పోడ నుంచి ఈవేళ మేము 203 టీఎంసీలు ఈవేళ నీటిని నింపాం అధ్యక్ష. మరి వాళ్ళ పరిపాలన అధ్యక్ష, ఏదైతే గోరకల్లు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ రాయలసీమ సభ్యులకు కూడా తెలుసు, ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల నుంచి ఖచ్చితంగా గోరకల్లుకి రావాలి. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే అవుకుకు వస్తుంది, అవుకుకు నిండితేనే గండికోట వస్తుంది, గండికోట నిండితేనే చిత్రావతికి వస్తుంది. ఎందుకు చిత్రావతికి వస్తుందని చెప్తున్నానంటే, చిత్రావతి నిండితేనే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి, కడప జిల్లాకు నీళ్లు వస్తాయి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది, దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకల్లు కొలాప్స్ అయిపోతాయని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకల్లుకి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే, ఆ గోరకల్లు ప్రమాదంలో పడితే ఈ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకల్లుకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష? అంటే కన్న తల్లికి కోకెట్టినోడు పిన్న తల్లికి బంగారం గాజులు చేసేస్తానంట. అట్లా ఉంది రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ అందరినివా ఉంది అధ్యక్ష, అందరినివా ఆ రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, సిమెంట్ పని చేశారు అధ్యక్ష, 1 రూపాయి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి 1 చుక్క నీరు అదనంగా ఎందుకు తీసుకెళ్లేదు అధ్యక్ష? ఇలాగే రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 1 చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే
ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గౌరవ సభ్యుల్ని, ఆ రోజు బడ్జెట్ అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల ఇరిగేషన్ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 19-24లో రాయలసీమకి కేవలం 2,000 కోట్ల బడ్జెట్ మాత్రం పెట్టారు అధ్యక్ష. మరి ఇంత తేడా కళ్ళెదర కనిపిస్తూ ఉంటే వీళ్ళు అబద్ధాలు అసత్యాలు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? మరి ఆ రోజు 14-19లో మేము 12,000 కోట్లు పెట్టాము అధ్యక్ష రాయలసీమకి. మరి 19-24లో కేవలం 2,000 కోట్లు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష.